మన మధ్యలో ఉంచిన అంశం ఏంటంటే, నిద్రపోతే వచ్చే నష్టాలేంటి అన్నది కాంటెక్స్ట్. నిద్రపోతే వచ్చే నష్టాలేంటి? సో, మెలకు రావాలి అని దేవుడు ఆశపడుతున్నారు అందరికీ, నాతో సహా. కాబట్టి ఈ వాక్య భాగాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. దాని కొరకే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 22 వచనాలు నేను ఒకసారి చదువుతున్నాను. 19వ వచనం నుంచి 22 వచనాలు. 16వ అధ్యాయం న్యాయాధిపతులు. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బంధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె సంసోను ఫిలిష్తీయుల మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతనిని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీగృహంలో తిరుగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచకు మొదలుపెట్టెను. సో ఇక్కడ మనం చదువుకున్న కాంటెక్స్ట్లో మనందరికీ సుపరిచితం సంసోన్ గురించి ఇక్కడ రాయబడిన మాటలు మనము కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆమె అన్న వ్యక్తి దగ్గర దెలీలా అనే స్త్రీ గురించి రాయబడింది. మీరు ఆ ముందు తర్వాత చదువుకోండి, మనకి ఇప్పుడు అంత టైం లేదు. 16th చాప్టర్ మొత్తం చదివితే 3 సార్లు ట్రై చేస్తుంది. ఏమని? తన బలం ఎక్కడుందో కనుక్కోవడం కొరకు 3 సార్లు ట్రై చేస్తుంది. 3 సార్లు అడుగుతా వస్తుంది తను, ఎక్కడ నీ బలం ఉంది, ఏం చేస్తే నీ బలము తొలగిపోతుంది, నీ సీక్రెట్ ఏంటి చెప్పు అని. రాంగ్ పీపుల్లో రాంగ్ టైంలో వెళ్ళి కనెక్ట్ అయ్యాడు ఎవరు? సంసోను. సో ఆమె చాలా ప్రేమిస్తున్నట్టు నటించి తన సీక్రెట్ ఏంటో తెలుసుకోవడానికి ముమ్మారు ప్రయత్నించిన అతడు చెప్పకపోవడంతో చాలా విసిగిస్తూ వచ్చిందంట. ఒక్కొక్కసారి విసుగులో నిజాలు చెప్పేస్తూ ఉంటారు. విసిగించి అబ్బా ఈమెతో పడలేకపోతున్నాను, నిజమేంటో చెప్పేస్తే పోద్ది అన్నట్టు మన సంసోన్ కూడా రియాలిటీలో ఏం జరుగుతుందో చెప్తా వచ్చినప్పుడు ఆమె ఆ సీక్రెట్ తెలుసుకుంది. ఆయన యొక్క హెయిర్ క్షౌరం చేస్తే అతని నుంచి బలం వెళ్ళిపోద్ది అన్న సీక్రెట్ తెలుసుకుని అది క్షౌరం చేయించడానికి ఫస్ట్ ఏం చేసిందంట? 19వ వచనంలో ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి పడుకోబెట్టిందంట. మంచిగా నిద్రపోయేటట్టుగా ప్రేమగా యాక్ట్ చేసిందనమాట. రాంగ్ వేలో రాంగ్ వ్యక్తితో వెళ్ళాడు. సో దేవుడిచ్చిన అభిషేకాన్ని కోల్పోయాడు. ఎక్కడ నిద్రపోయాడు? ఆమె తొడ మీద నిద్రపోయాడు. సో నిద్ర అనేది ఆయన జీవితంలో అపజయాన్ని కలగజేసింది. అక్కడ పడుకోకపోయి ఉంటే ఆమె క్షవరం చేయించేది కాదు. ఆ క్షవరం చేయించకపోయి ఉంటే యెహోవా యొక్క బలం అతన్ని విడిచి వెళ్ళిపోయేది కాదు. ఒక్కొక్కసారి మనము అజాగ్రత్తగా ఉండి నిద్రపోతూ ఉంటే మనకు దేవుడిచ్చిన బలాన్ని కోల్పోతూ ఉంటాం, అజాగ్రత్తగా ఉండి నిద్రపోతూ ఉంటే. సో ఒక్కొక్కసారి మనకి తెలీదు, దేవుడు మనని బలంగా వాడుకోవాలని ఇష్టపడుతూ దేవుడు మనని బలపరిచి వాడుకుంటున్నప్పుడు రాంగ్ పీపుల్ని మనము గనక కాంటాక్ట్ చేస్తే, రాంగ్ రిలేషన్స్ కనుక పెట్టుకుంటే మనకు తెలియకుండానే మనలో నుంచి ఆ అభిషేకం వెళ్ళిపోతూ ఉంటుంది. తెలియకుండానే అభిషేకం మిస్ అయిపోతూ ఉంటాం. ఇది మన రెగ్యులర్ లైఫ్లో జరిగేది. ఎలా అంటే ఒకడు ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితోనే పరిచయం అయింది, ఫోన్లో ఎక్కువ మాట్లాడుతా ఆ టైం ఎలా వెళ్ళిపోతుందో తెలీదు. మనం ఎక్కువ ప్రార్థనలో గడపాల్సిన వాళ్ళం, దేవుని సన్నిధిలో పరిచర్లో ఉండాల్సిన వాళ్ళం, ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేయడం ద్వారా ఆ అభిషేకం వెళ్ళిపోతూ ఉంటుంది, టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది, మనలో ఉన్న బలం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అది మన అపజయానికి కారణమైద్ది. ఇక్కడ సంసోను ఎంతో గొప్ప బలశాలి. 20 సంవత్సరాలు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడంట. 20 సంవత్సరాలు ఎంతో బలమైన వ్యక్తి.
ఎన్నో యుద్ధాలు చేసి ఒంటి చేతి మీద ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చిన వ్యక్తి. కానీ ఎందుకు ఈ సిచ్యువేషన్కి వచ్చాడు అంటే ఆయనలో ఉన్న బలం తొలగిపోవడానికి కారణం ఏంటి అంటే ఆయన తీసుకున్న రాంగ్ డెసిషన్. సో రాంగ్ డెసిషన్ ఏంటి అంటే ఎక్కడ పడుకోకూడదో అక్కడ పడుకున్నాడు వెళ్ళి. ఆయన నిద్రపోయాడు. రీజన్ ఏంటి? నిద్రపోవడం వల్ల ఆమె ఆ క్షవరం చేయించగలిగింది. ఆ క్షవరం చేయించడం వల్ల ఆయనలో ఉన్న బలం వెళ్ళిపోయిందంట. ఎందుకంటే దేవుడు ఆయన్ని ఎలా పుట్టించినప్పుడే తన తల్లికి వాగ్దానం చేశారు. అతను నాజీరు చేయబడిన వ్యక్తి, అతని తల మీదకి క్షవరం చేయబడకూడదు, కత్తి రాకూడదు. ఆయన ఎలా అంటే ప్రత్యేకంగా జీవించాలని దేవుడు చెప్పినప్పటికీ ఆమె ఏం చేసిందంటే అతను ఏం చేశాడంట, ఒక వ్యక్తితో రాంగ్ రిలేషన్స్ పెట్టుకున్నాడు. ఈరోజు మన రిలేషన్స్లో రాంగ్ రిలేషన్స్ కనుక రాంగ్ పీపుల్కి కనుక కనెక్ట్ అయ్యామంటే మనలో ఉన్న అభిషేకం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. నిద్రపోతున్నాడు ఆ వ్యక్తి, రాంగ్ రిలేషన్ పెట్టుకున్నాడు, రాంగ్ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, నిద్రపోతూ ఉన్నాడు. అంటే మెలకు లేదు, ఆత్మీయ మెలకు లేదు. 3 times అడిగింది. అప్పుడన్నా ఆయనకు అర్థం అవ్వాలి కదా, ఈమె ఎందుకు అడుగుతుంది, నన్ను ఫినిష్ చేయడానికే అడుగుతుంది, నా బలాన్ని తొలగించడానికే అడుగుతుందన్న జ్ఞానం రావాలి. పదే అడుగుతూ ఉంది అంటే సంథింగ్ రాంగ్ అని ఆయనకు అర్థం అవ్వాలి. కానీ దేవుని అభిషేకం కలిగిన వ్యక్తి అయినప్పటికీ దాన్ని గుర్తించలేకపోయాడు. తద్వారా ఒక అపజయాన్ని అతను చూశాడు. శత్రువులు ఎదుట చాలా హీనమైన స్థితికి వెళ్ళిపోయాడు. కళ్ళు ఓడపీకించుకున్నాడు, తిరగలతో రుబ్బుతూ ఉన్నాడంట. ఎంత భయంకరమైన సిచ్యువేషన్. మరలా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు బలపరిచి ఒక్క అవకాశం ఇచ్చాడు. దేనికి అవకాశం ఇచ్చాడు? శత్రువులను నాశనం చేయడానికి అవకాశం ఇచ్చాడు. కానీ అదే గుడి కింద ఆయన కూడా చనిపోయాడు. అంటే తను తీసుకున్న డెసిషన్ యొక్క అపజయాన్ని తను పొందుకున్నాడు. ఈరోజు ఆత్మీయ మెలకు లేకపోతే మనలో ఉన్న అభిషేకం వెళ్ళిపోవడమే కాదు, మనకు అపజయం కూడా వస్తుంది. ఈరోజు ఎంతమంది ఆత్మీయంగా మెలకు లేక నిద్రమత్తులో ఉన్నారో మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుని నామం పేరిట నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకొక 2వ పాయింట్ మనం చూద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం తీసిన వాళ్ళు చదవండి. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. చాలు. సో ఇక్కడ ఆ ఓడలో ఉన్న వ్యక్తులు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు? యోనా గారితో మాట్లాడుతున్నారు. యోనా ఎవరు అంటే ఆయన ఒక ప్రవక్త, దేవుని దైవజనుడు, దేవుని ప్రవక్త. సో అతనితో ఓడలో ఉన్న వ్యక్తులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారంట. ఓడ నాయకుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడంట. అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? ఈయన ఏం చేశాడు? శుభ్రంగా కిందకి వెళ్ళి హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడంట. దేవుడు ఏం చెప్పారు? అయ్యో నేను అది చేయలేకపోతున్నానే, దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాననే భయం కూడా లేకుండా హ్యాపీగా పడుకుని నిద్రపోతున్నాడంట. అంటే ఆ యోనా గారు ఒక ప్రవక్త అయ్యుండి, దేవుని సన్నిధిలో అభిషేకం పొందిన వ్యక్తి అయ్యుండి, అన్యజనుల ద్వారా ఓయి నిద్రపోతా అని ఒక మంచి బిరుదు తీసుకున్నాడు. మంచి బిరుదా అది? కాదు కదా. సో ఓయి నిద్రపోతా అని అనిపించుకోవడం అంటే ఎంత షేమ్ అది. కానీ ఆయన అలా అనిపించుకోవడానికి రీజన్ ఏంటంటే వెళ్ళి శుభ్రంగా నిద్రపోతున్నాడు. దేవుడు చెప్పిన పని చేయకుండా, దేవుడిచ్చిన మాటకి లోబడకుండా ఇష్టానుసారంగా తన సొంత నిర్ణయాలు తీసుకుని వెళ్ళి నిద్రపోతా ఉన్నాడంట. ఆ నాయకుడు వచ్చి చెప్తున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చింది? నీవు లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము. అన్యజనుడు వచ్చి నువ్వు లేచి ప్రార్థన చేయని చెప్పే దుస్థితికి వచ్చింది ఆయన పరిస్థితి. ఎందుకు? బికాజ్ ఆఫ్ నిద్ర. అంటే ఆత్మలో మెలకు లేదు, శారీరకంగా కూడా నిద్రపోతూ ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటకి లోబడలేదు, దేవుడు అంటే భయం లేదు. అయ్యో దేవుడు ఏం చేస్తారో, నేను ఈ రాంగ్ స్టెప్ తీసుకున్నాను అన్న జ్ఞానం లేకుండా
ఆయన పడుకోవడమే కాకుండా ఒక అన్యజనుడి ద్వారా లేచి నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పించుకుంటున్నాడు. అది పరిస్థితి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? సో ఆయన చెప్తున్నాడంటే లేచి ప్రార్థన చెయ్యి, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించినేమో. సో ఒక అన్యజనుడికి తెలుస్తుంది నువ్వు లేచి ప్రార్థన చేస్తే దేవుని కనికరాన్ని పొందుకుంటావు అని. కానీ మనకి తెలియట్లా. చాలామంది దేవుడు మన దేవుడేగా, ఎప్పుడు చేసే ప్రార్థనేగా, కొత్తగా ఏముందిలే అని చెప్పి ఒక్కొక్కసారి ఏంటంటే ఆత్మీయంగా స్టెబ్ ఆన్ అయిపోతాం అన్నమాట. ఆత్మీయంగా ఒక స్తబ్దతలోకి వెళ్ళిపోద్ది ఆత్మీయ జీవితం. ఎప్పుడు చేసేదిగా, రోజు ఏం లేస్తాంలే, బాగా అలసిపోయాము, నిద్ర వస్తుంది, బాగా మత్తు వస్తుంది, ఫుల్గా తింటున్నాం, పడుకుంటున్నాం, ఇంకా రెస్ట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. సో ప్రజెంట్ నా సిచ్యువేషన్లో కూడా దేవుడు నాతో మాట్లాడే ఈ వార్నింగ్స్ అన్నీ ఇస్తూ వచ్చారు. కాబట్టి మరొకసారి సంసోను ఎలా నిద్రపోయాడు, తన బలాన్ని పోగొట్టుకున్నాడు. యోన గొప్ప ప్రవక్త ఉండి నిద్రపోయాడు, ప్రార్థించవలసిన వాడు, దేవుని కనికరం పొందుకున్న వ్యక్తి అన్యజనుడి ద్వారా తిట్టులు తింటా ఉన్నాడు అనమాట. ఈరోజు మనం ఎవరి ద్వారా తింటున్నాము? సో నాకైతే తెలీదు, కానీ దేవుడు ఎవరినో బలంగా దర్శిస్తూ ఉన్నారు. మీరు ఒప్పుకోండి, నేను కూడా ఒప్పుకున్నాను, మీరు కూడా ఒప్పుకోండి. ఎక్కడ పడుకుని పోతున్నామో, ఎక్కడ దేవుని మాటకి లోబడపోతున్నామో, ఏం చేయమంటే చేయకుండా మనము నిద్రమత్తులోకి పోతున్నామో ఒకసారి సరి చేసుకుందాం. నెక్స్ట్ మూడో కాంటెక్స్ట్ కొంచెం సింపుల్గా నేను చెప్తా ఉన్నాను, టైం లేదు కాబట్టి. మూడో కాంటెక్స్ట్ వచ్చి మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం నేను చదువుతా ఉన్నాను. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. శోధన ఎప్పుడు వస్తుందంటే నిద్రపోతున్నప్పుడు వస్తుంది. అంటే మెలకు లేనప్పుడు, ప్రార్థనలో మెలకు లేనప్పుడు వస్తుంది. మనం ఉదయకాలమే లేచి మన కుటుంబం కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేయలేదో, ఉదయకాలం కూడా నేను ఈ మాట చెప్పాను, మనకి దేవుడు వాచ్మెన్ డ్యూటీ ఇచ్చారు. మన ఇంటికి మనం కాపలాదారిగా ఉండాలి. అంటే మనం కంచె వేయాలి, ప్రార్థన చేయాలి, ప్రతి ఉదయకాలాన్ని కుటుంబం కొరకు విజ్ఞాపన చేయాలి. మనం ఎప్పుడైతే ఆ విజ్ఞాపనలో తగ్గిపోతామో, ఎప్పుడైతే కంచె వేయమో, ఎప్పుడైతే సరైన రీతిలో కాపుదలకి కొరకు ప్రార్థన చేయమో, అప్పుడు దేంట్లో ప్రవేశిస్తామంటే శోధనలో ప్రవేశిస్తాం. సో ఈ నిద్ర మనల్ని శోధనలోకి తీసుకుని పోతూ ఉంటుంది. ఇది తన శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారు డైరెక్ట్గా చెప్తున్న మాట. ఈరోజు మనందరితో కూడా డైరెక్ట్గా చెప్తున్న మాట. నువ్వు ఎప్పుడైతే మెలకుగా ఉండవో దాని ద్వారా నీకు వచ్చేది శోధనలో ప్రవేశిస్తావు నువ్వు అని చెప్తా ఉన్నారు. ప్రార్థన చేయాల్సినంత ప్రార్థన మనం చేయకపోతే ఖచ్చితంగా మనం శోధనలో పడిపోతూ ఉంటాం. సాతాను ఏదో విధంగా మనల్ని వాడి ఊళ్ళోనికి, వాడి యొక్క ట్రాప్స్లోనికి లాగేస్తూ ఉంటాడు. ఆ రోజంతా చూడండి, ప్రార్థన లేని రోజంతా గలిబిలిగానే ఉంటుంది. మనశ్శాంతిగా ఆ డే గడవదు. ఏదో తెలియని గలిబిలి మన హృదయంలో ఉంటూనే ఉంటుంది. సమాధానంగా అయితే మనం ఉండలేం. అయినా కూడా ఒక్కొక్కసారి శరీరం బలహీనమైంది కదా, శరీరం అంటది ఏం కదలే, పడుకో, పొద్దున్నే ఎక్కలేస్తావు, రోజు లేగాల, పడుకో, ఈరోజు ఒక్కరోజుకి పడుకో అని చెప్తా ఉంటుంది ఈ శరీరం. దాని మాటకి వినేస్తూ ఉంటాం, లోబడిపోతూ ఉంటాం, తద్వారా శోధనలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు దేవుడు మరొకసారి చెప్తున్నారు, మొదటిగా అపజయాలు వస్తాయంట, రెండవదిగా అన్యజనుల ద్వారా అవమానాలు వస్తాయంట, మూడవదిగా శోధనలు వస్తాయంట. మనం నిద్రపోతే, మెలకు కలిగిన ప్రార్థన జీవితం లేకపోతే శోధనలు కూడా వస్తాయంట. నాలుగవది సామెతల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతా ఉన్నాను. 10:5. వేసవి కాలమున కూర్చుకొనివాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు. సో ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, వేసవి కాలంలో కూర్చుకుని వాడంట బుద్ధిగల కుమారుడు.
కోతకాలంన నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు. కోతకాలంన అంటే నువ్వు పంట కోయాల్సిన టైంలో ఏం చేస్తున్నాడంటే నిద్రపోతా ఉన్నాడు. వీడికి ఎక్కువ ఏంటి, బద్ధకం ఎక్కువ అనమాట. పని చేసే వ్యక్తి కాదు, సోమరి. సో శుభ్రంగా వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు. సోమరి, నువ్వు చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో అంటారు సామెతల గ్రంథంలోని. ఎందుకంటే అవి వేసవికాలంలో శుభ్రంగా కూర్చుకుంటాయి, ఆ వర్షాకాలం అంతా మంచిగా లోపల కూర్చుని తింటాయి. అయితే వీడు కోత కొయ్యాల్సిన టైంలో నిద్రపోతూ ఉన్నాడంట. అలాంటి వ్యక్తి ద్వారా ఏమొస్తుందంటే సిగ్గు వస్తుంది, సిగ్గుపడాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే మనం చేయాల్సిన పని చేయనప్పుడు, మనకి దేవుడిచ్చిన బాధ్యతల్లో సరైన రీతిగా మనం పని చేయలేనప్పుడు, మనం నిద్రబోతులుగా సోమరితనం కలిగి ఉన్నప్పుడు మనం సిగ్గుపడాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారు, ఈరోజు మనం సిగ్గుపడకుండా తలెత్తుకుని ఉండాలి అంటే మనం చేయాల్సిన పనులు చేయాల్సిన టైంలో కరెక్ట్గా చేయాలి. మనకి దేవుడు ఒక గృహిణిగా లేకపోతే ఒక జాబ్ హోల్డర్గా నీకు ఏ బాధ్యతలు దేవుడు ఇచ్చారు, ఆ బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చాలి. మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఈరోజు ప్రార్థన లేదంటే శుభ్రంగా పడుకుందాం, రెస్ట్. ఈరోజు అంతా రెస్ట్, పనులన్నీ పక్కన పెడితే చేద్దాంలే, ఈరోజు కాకపోతే రేపు చేద్దాం, లేకపోతే ఎల్లుండి చేద్దాం. కంగారు ఏముంది, ముందు శరీరానికి రెస్ట్ కావాలి అంటే శుభ్రంగా పడుకోవాలి. పొద్దున్న పడుకుని, మధ్యాహ్నం పడుకుని, రాత్రి పడుకోవడమే. ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి. సో అప్పుడు ఏమంటారు, ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చారనుకోండి, అప్పుడు ఉంటుంది మనకి తలెత్తుకోలేని పరిస్థితి. అయ్యో చెప్పి రావాల్సింది కదా, టకటక అన్నీ సర్దేద్దాం, సడన్గా వస్తాడు చుట్టం ఎవరో ఒకళ్ళు, అప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే ఇన్ టైంలో నువ్వు చేయాల్సిన పనులు చేయలేదు కాబట్టి ఇల్లు భయంకరంగా ఉంది, అప్పుడు ఎవరో వచ్చారు, అప్పుడు సిగ్గుపడతావు. అలాంటి పరిస్థితి ఎందుకు? దేవుడు మనకి ఒక క్రమం ఇచ్చారు, మనం ఎప్పుడు ఏ పని చేయాలో అది టకటక చేయాలి. సోమరితనం అనేది పనుల్లో మనకు ఉండకూడదు. మరి ఎవరి కోసం దేవుడు మాట్లాడుతున్నారు నాకు తెలియదు, నేనేం సిద్ధపడలేదు. దేవుడు ఇస్తున్న మాటలు ఇవి. కాబట్టి ఎవరు పనులు చేయకుండా సోమరుల్లా ఉంటున్నారో వాళ్ళందరూ ఈరోజు మారు మనసు పొందునుగాక. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో సిగ్గుపడే పరిస్థితులు మనకొద్దు. మనకి దేవుడిచ్చిన బాధ్యతల్లో పర్ఫెక్ట్గా కుటుంబాన్ని నడిపించడంలో లేకపోతే జాబ్స్లో అన్ని పరిస్థితుల్లో మనం పర్ఫెక్ట్గా మన పనులు మనం ఫినిష్ చేయదుము గాక. ఆమేన్. మరొక మాట, మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతున్నాను. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా గోధుమలు కూడా పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేట కట్టలు వేసి గోధుమలను నా కొట్లో చేర్చి పెట్టుడని కోతగాండుతో చెప్పుదునెను. ఆమేన్. ఇక్కడ 25వ వచనంలో దేవుడు చెప్పిన మాట, మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయెను. సో మంచి పంట, మంచి విత్తనాలు విత్తాడంట ఆ యజమాని. మంచి విత్తనాలు, గోధుమలు మంచి విత్తనాలు విత్తితే ఈ కాపలా కాయాల్సిన వ్యక్తులు ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారు. నిద్రపోతూ ఉన్నప్పుడు సాతాను వచ్చి గురుగులు విత్తేసి వెళ్ళిపోయాడంట. అంటే కలుపు మొక్కలు వేసేసి వెళ్ళిపోయాడు అనమాట. సో వాళ్ళు పొద్దున్న లేచి మొలకలు వచ్చినప్పుడు చూసినప్పుడు గురుగులు కూడా కనబడతా ఉన్నాయి. ఇదేంటి, మంచి విత్తనాలు కదా ఈ యొక్క యజమాని విత్తింది, కానీ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి అడిగినప్పుడు, ఇక్కడ వాడొచ్చి గురుగులు విత్తడానికి మూల కారణం ఏంటి? మనుషులు నిద్రపోవడం. అంటే సరైన రీతిలో కాపలా కాయకపోవడం వల్ల ఆ పొలంలో గురుగులు వచ్చేసినాయి. ఆ పంట యజమానికి నష్టం చేకూర్చాలని సాతాను గురుగులు విత్తేసిపోయాడు. సో
సో గురుగులు అంటే ఇక్కడ మనకి కింద చెప్పబడుతుంది, గురుగులు దుష్టుని సంబంధులు, సాతాను సంబంధులు. మనలో సాతాను వచ్చి మనం ఒకవేళ ఆత్మీయంగా మెలకుగా లేకపోతే సాతాను వచ్చి కొన్ని ఆలోచనలు పెట్టేసిపోతాడు. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం చదవమో, సరైన రీతిలో ప్రార్థన చేయమో, దుష్టుడు వచ్చి కొన్ని ఆలోచనలు విత్తేసి వెళ్ళిపోతాడు. ఆ ఆలోచనలు మనల్ని ఎంత గలిబిలు చేసేస్తాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పొద్దున్న ప్రార్థన చేయలేదు, నిద్రపోతూ ఉన్నాం. ఈరోజు స్కూల్కి వెళ్ళారు పిల్లలు, సడన్గా ఒక న్యూస్ టీవీలో, పలానా స్కూల్ బస్ యాక్సిడెంట్ అయిందంటే పిల్లలందరూ ఏదో అయ్యారంట. ఇంకా చూడాలి, అక్కడి నుంచి టెన్షన్. అది మా స్కూల్ బస్సా, అది ఎవరిది, ఎక్కడున్నారు, ఏ పిల్లలకి ఏమైంది, ఇదంతా టెన్షన్. ఎందుకు? నీ పిల్లల గురించి నీకు ఎందుకు అంత భయం వచ్చిందంటే పొద్దున్న నువ్వు నిద్రపోయావు, సరిగా ప్రార్థన చేయలేదు వాళ్ళ కోసం. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కంచె వేస్తే పిల్లలకి ఏం కాదు, దేవుడు ఉన్నారు, ఆయన కాపాడతారని ఒక స్ట్రాంగ్ బిలీవ్ ఉంటుంది. సాతాను వచ్చి నీ మైండ్లో ఎన్ని విషయాలు చెప్పినా మనం భయపడం. నీ భవిష్యత్తు కోసం, నీ కుటుంబం కోసం, నీ అప్పుల గురించి సంథింగ్ ఏదో ఒక విషయాన్ని సాతాను వచ్చి విత్తేస్తూ ఉంటాడు, ఒక ఆలోచన పెట్టేస్తూ ఉంటాడు మైండ్లో, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాడు. ఈ రెండు వాయిస్లు మనకి ఎప్పుడు వినిపిస్తూ ఉంటాయి, దేవుని మాట, సాతాను మాట. మనం ఏది వింటున్నామో దాని ప్రకారంగా మన జీవితము శాంతి సమాధానాలతో ఉంటుందా, లేకపోతే మనశ్శాంతి లేకుండా ఉంటుందా అనేది ఒకసారి చూస్తే, నువ్వు నిద్రపోతూ ఉంటే సాతాను వస్తాడంట, నువ్వు మెలకుగా ఉంటే రాడు. అంటే మీనింగ్ ఏంటి? ప్రార్థనలో ఎప్పుడైతే మనం మెలకుగా ఉంటామో సాతాను ఆలోచనలు మనలో పనిచేయవు. దేవుని చిత్తానుసారంగానే మనం ఆలోచిస్తాము. తద్వారా మనం దుష్టుని సంబంధిగా కాకుండా దేవుని బిడ్డగానే ఉంటాం. ఆమేన్. సో ఇలా ఉండాలి అంటే మనకి మెలకు అవసరం. మొదటిది, నిద్రపోతే అపజయం వస్తుంది. రెండవది, నిద్రపోతే అవమానం వస్తుంది. మూడవది, సిగ్గు కలుగుతుంది. మూడవది శోధనలో ప్రవేశిస్తాం. నాలుగవది, సిగ్గు కలుగుతుంది. ఐదవది, సాతాను యొక్క ఆలోచనలు మనలోకి వచ్చి మనల్ని తొందర పెడతా ఉంటాయి నిద్రపోతూ ఉంటే. నెక్స్ట్ ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథంలోని 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నా. 23వ అధ్యాయము 21వ వచనం. తాగుబోతులు, తిండిబోతులు దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. త్రాగుబోతులు, తిండిబోతులు ఏమవుతారంట? దరిద్రులు అవుతారంట. ఎప్పుడు తినేస్తూ ఉండేవాళ్ళు దరిద్రులే, ఎప్పుడు తాగుతూ ఉండేవాళ్ళు దరిద్రులే. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? నిద్రమత్తు చింపిరి గుడ్డలకు కారణం అవుతుంది అంటున్నారు. ఇంకెప్పుడు నిద్రపోతూ ఉండేవాడు ఎలాంటి జీవితం ఉంటుందని, చింపిరి గుడ్డలు లాంటి లైఫ్. అంటే వాడి జీవితానికి ఒక విలువ ఉండదు, అంతే. ఒక మాటలో చెప్పాలంటే ఒక విలువ ఉండదు. సో నిద్రమత్తు అనేది సాతాను వేసే ఒక పెద్ద బాణం, ఒక అగ్ని బాణం లాగా వాడు సంధిస్తాడు. నిద్ర వచ్చేస్తుందండి. ఈ మధ్యన మార్నింగ్ గ్రూపులు కూడా చాలామంది పడుకుంటున్నారు, నాకు అర్థమవుతుంది, చాలామంది నిద్రపోతున్నారు. అందుకే దేవుడు ఇంత గట్టిగా ఈ నిద్ర గురించి మాట్లాడుతున్నారు అనిపిస్తుంది నాకు. ఇది మార్నింగ్ సెషన్లో తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది, బట్ దేవుడు మరి ఎందుకో మధ్యాహ్నం అలౌ చేశారు. చాలామంది నిద్రపోతున్నారు. ఆ నిద్ర అనేది ఎంత భయంకరమైన స్థితికి మనల్ని తీసుకెళ్తుందంటే, చింపిరి గొడ్డలు లాంటి లైఫ్ అయిపోద్దంట. ఇంత దారుణమైన లైఫ్కి తీసుకెళ్ళిపోద్ది. అంటే నీకు విలువ లేకుండా చేస్తుంది అన్నమాట. సో మార్నింగే లేచి కుటుంబం కోసం ప్రార్థన చేసి, కుటుంబానికి అవసరమైనది అంతా సిద్ధపరిచి, నువ్వు ఒక బాధ్యత కలిగిన తల్లిగా, భర్తగా, భార్యగా ఉంటే నీ భర్త విలువిస్తాడు, నీ పిల్లలు విలువిస్తారు, నీ దేవుడు మొదటిగా నిన్ను దృష్టిస్తారు, దేవుడు నీ ఎడల శ్రద్ధ కలిగి ఉంటారు. కానీ నువ్వు నిద్రపోతూ ఉంటే ఇవన్నీ మిస్ అయిపోతావు, నీకు అసలు విలువే ఉండదు నన్ను అడిగితే. సో నీకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చారు, దాన్ని నువ్వు నెరవేర్చాలి అంటే నువ్వు నిద్రమత్తు వదలాలి. నిద్రమత్తు చింపిరి గుడ్డలకు తీసుకుని వెళ్తుందంట. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా 7th verse, సామెతల గ్రంథంలోని 20వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథంలోని 20వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతా ఉన్నా.
లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందుదువు. లేమికి భయపడి అంటే నిద్రపోతా ఉన్న వ్యక్తుల జీవితంలోనికి లేమి వస్తుంది. లేమి అంటే దరిద్రత, ఆత్మీయ దరిద్రతకు మూలమైందనమాట. సో నీ నిద్రమత్తు నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా, ఫలించకుండా, ఆత్మీయంగా నువ్వు దిగజారిపోయేటట్టు చేస్తుంది. తద్వారా సరైన ఆత్మీయ భోజనాన్ని నువ్వు చేయలేవు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మనం చూస్తే మన్నాను ఎప్పుడు కూర్చుకునే వాళ్ళు? ఉదయకాలమే కూర్చుకునేవాళ్ళు. ఉదయాన్నే కూర్చుకోకపోతే ఆ రోజంతా వాడికి ఫాస్టింగే, వాడికి తినడానికి ఫుడ్ ఉండదన్నమాట. ఆ రోజంతా ఉపవాసం ఉండాల్సిందే వాళ్ళు. ఒక్కొక్కడు సోమరోడు 2 రోజులు కూర్చేసుకునేవాడంట. కూర్చుకుంటే ఈరోజు తినేసిన తర్వాత నెక్స్ట్ డేకి అది పాడైపోయింది. అంటే దేవుడు ఎందుకు ఆ నియమం పెట్టారు? ప్రతి ఉదయకాలమే లేచి వాళ్ళు ఆ చుట్టూ ఉన్న ఆ మన్నా అంతటిని కూర్చుకోవడానికి లేచి బయటికి రావాలి వాళ్ళు. కొంతమంది లేస్తున్నాం కదా అని చెప్పి శుభ్రంగా బెడ్ మీదే పడుకుని హ్యాపీగా, వాక్యం ఫోనే కదా దగ్గరే ఉంది, అదేమన్నా ల్యాండ్ ఫోన్ కూడా కాదు, లెగిసి అక్కడికి వెళ్ళడానికి సెల్ ఫోను దగ్గరే ఉంది, పెట్టేసుకోవడం, అలా కూర్చుని అలా పడుకుని వింటా నిద్రలోకి వెళ్ళిపోతాం. సో అలా కాదు, లేచి బయటకు వచ్చి చుట్టూ ఎక్కడైతే మన్నా పడిందో చూసుకొని ఆ బుట్టలోకి కూర్చుకొని తీసుకుని వెళ్ళి ఆ డే అంతటికి కావాల్సిన ఆహారాన్ని పిల్లలకి పెట్టుకుని, భర్తకు పెట్టుకుని కూర్చుకోవాలి. అంటే అక్కడ కష్టపడాలి, లేవాలి, బయటికి రావాలి. అలా వచ్చిన వాళ్ళు నువ్వు మేల్కొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందుదువు. నువ్వు మేల్కోకపోతే నువ్వు ఆహారం తినవు, ఆ రోజంతా ఫాస్టింగే. అంటే ప్రతి ఉదయకాలం లేచి 5 గంటలకు నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే నువ్వు ఆ రోజంతా ఉపవాసం ఉన్నట్టే లెక్క. అంటే నీకు సరైన ఆత్మీయ భోజనం పడదు, వాక్యం వినే పరిస్థితి లేదు. వన్స్ 6 గంటలకి లేచి వద్దాంలే అని అనుకుంటే అప్పటికి వాక్యం అయిపోద్ది. ఎండ వచ్చింది అంటే మన్నా కరిగిపోయేది అంతే. ఇంక మళ్ళీ తర్వాత వాడు ఎంత ప్రయత్నించినా ఆ మన్నా దొరికేది కాదు. వన్స్ ఎండ వచ్చింది, తెల్లవారిపోయింది అంటే మన్నా దొరికేది కాదు. మన్నా కావాలి అంటే ఎప్పుడు లెగవాలి? తెల్లవారుజామునే లెగాలి. తెల్లవారుజామున లేచిన వాడికే మన్నా, లేటుగా లేచిన వాళ్ళకి మన్నా లేదు. అట్ ద సేమ్ టైం ఉదయకాలమే లేచి దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళకి వాక్యము, ఆ వాక్యము చేత దేవుడు నిన్ను తృప్తిపరుస్తారు. ఆ దినమంతా సంతోషంగా సమృద్ధితో నువ్వు జీవించగలుగుతావు. లేకపోతే ఆకలి దప్పులతో ఆత్మీయ జీవితంలో క్షీణించిపోతావు. ఎవరైతే వాక్యం శ్రద్ధగా వింటారో, ఆ వాక్యాన్ని ఆహారంగా తీసుకుంటారో, ఆత్మీయంగా ఆహారంగా తీసుకుంటారో, వాళ్ళు ఆత్మీయంగా పుష్టిగా ఉంటారు. ఒకవేళ నిద్రపోయావు అంటే అది ఆత్మీయ దరిద్రతకి గుర్తు. ఆత్మీయ దారిద్రతలోనికి నిన్ను తీసుకుని వెళ్ళిపోద్ది. నీ ఆత్మీయ జీవితం దినదినము అణగారిపోతూ ఉంటుంది. ఉదయకాలమే లేచి ప్రార్థించడం అది యేసుక్రీస్తు ప్రభు చూపిన మాదిరి మనకి. ఆ మాదిరిని మనం ఫాలో అవ్వకుండా దుష్టుడు వేసే బాణం ఏంటి అంటే నిద్రమత్తు. దాని నుంచి మనం విడుదల పొందాలి. ఈరోజు నీకు అపజయం వస్తుందా? సిగ్గు కలుగుతుందా? అవమానం కలుగుతుందా? శోధనలు వస్తున్నాయా? వీటన్నింటికి మూలం ఏంటి అంటే నిద్రమత్తులోకి వెళ్ళిపోవడం, మెలకువ లేని ఆత్మీయ జీవితం. అందుకే ఉదయకాలం కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చి జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయడి. 3 మాటలు చెప్పారు దేవుడు. జాగ్రత్త పడండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో, మెలకువ లేకుండా ఉంటారో, ప్రార్థన లేకుండా ఉంటారో వాళ్ళ జీవితాల్లో సాతాను విజృంభిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎందుకు దేవుడు చెప్తా వస్తున్నారంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో కనుక ఎవరైనా ఉంటే ఈరోజు మరొకసారి మనం మారుమనసు పొందుదాం, సరి చేసుకుందాం. శరీరం బలహీనము, సాతాను ఒక్కొక్కసారి మనల్ని గలిబిల్లో పెట్టేస్తూ ఉంటాడు, దేవుడికి దూరం చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు వాక్యము వింటున్నప్పుడు మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ఏదో రోజు వచ్చే వాక్యమే కదా అని చెప్పి లైట్ తీసుకోవడానికి లేదు. దేవుడు చెప్తారు, ఆ కాలం ఎప్పుడు వస్తుందో తెలీదు,
ఆయన ప్రొద్దుగుంకు వచ్చినో, తెల్లవారు వచ్చినో, మధ్యాహ్నం వచ్చినో, ఏ టైంలో వస్తాడో తెలీదు. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని ఉదయకాలం మాట్లాడుతూ వచ్చారు. మనం సిద్ధపడాలంటే ఏం చేయాలా? మెలకుగా ఉండాలి. ఫస్ట్ నిద్రమత్తు వదలాలి. ఆ నిద్రమత్తు వదిలితే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒక్క మాట లాస్ట్ వర్డ్ ఇది చదువుకొని ముగించుకుందాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను. 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఆమేన్. చివరిగా నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. మృతుల్లో నుండి అంటే నిద్రపోతున్న వాళ్ళు ఎవరంట? మృతులు. మెలకుగా ఉన్న వాళ్ళు సజీవులు. నువ్వు నిద్రపోతున్నావంటే నువ్వు మృతుడు అయితివే అంతే. సో నువ్వు మృతుల్లో నుంచి లేవాలి, నిద్రలోంచి మేల్కోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఆమేన్. యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. ఆయన అభిషేకం నీకు ఇస్తారు. నువ్వు మెలకు కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆయన అభిషేకంతో నింపబడతావు. ఆ దినమంతా దేవుడు నీకు కావలసిన ప్రొటెక్షనే కాదు, నీ కుటుంబానికి, నీ గ్రూప్కి, నీ యొక్క సమస్తము చుట్టూ దేవుడు కంచె వేసి కాపాడి భద్రపరుస్తారు. ఆయన మహిమను నువ్వు అనుభవించగలుగుతావు. ఆమేన్. ఆయన ముఖ దర్శనాన్ని నువ్వు చేయగలుగుతావు. ప్రతి ఉదయకాలం ఆయన ముఖ దర్శనం చేయగలుగుతావు. ఈరోజు చాలామంది ప్రార్థనలో తగ్గిపోయారు, నాతో సహా నేను చెప్తున్నాను. ఇది నాకు దేవుడిచ్చిన వాక్య భాగం. ఉదయకాలం కూడా చెప్పాను. సో ఎక్కడ మనకి ఆ నిద్రమత్తు వస్తూ ఉందో, ఎక్కడ మనం డీవియేట్ అవుతున్నామో, ఏ ఆలోచనల ద్వారా సాతాను పనిచేస్తున్నాడో, ఈరోజు వాటన్నింటి నుంచి విడుదల పొంది మేలుకొని దేవుని యొక్క మహిమను మనం పొందుకోవాలి. ఆయన ముఖ దర్శనాన్ని మనం పొందుకోవాలి. ఆయన మన మీద ప్రకాశించాలి. ఆయన వెలుగులోనికి మనం రావాలి. అప్పుడు అనేకులకు సాక్షిగా మనం నిలవబడగలుగుతాం. దీని అంతటికీ మూలం నువ్వు నిద్రించిన ఎడల ఇవన్నీ సాతాను చేసుకుంటూ వస్తాడనమాట. సో నువ్వు నిద్రిస్తే ఏమొస్తుందంట? ఫస్ట్ నుంచి ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. నువ్వు నిద్రిస్తే అపజయం వస్తుంది, నువ్వు నిద్రిస్తే అవమానం వస్తుంది, నువ్వు నిద్రిస్తే శోధనలో పడతావు, నువ్వు నిద్రిస్తే సిగ్గుపడాల్సిన పరిస్థితులు వస్తాయి, నువ్వు నిద్రిస్తే సాతాను ఆలోచనలు పెట్టిపోతూ ఉంటాడు, నువ్వు నిద్రిస్తే ఏం జరుగుతుందంట? లాస్ట్ అండ్ ఫైనల్గా ఆత్మీయ దరిద్రత వస్తుంది. సో ఆ నిద్రలో నుంచి నువ్వు మేల్కొంటే క్రీస్తు నీ మీద ఉదయిస్తానని చెప్తున్నారు. ఆమేన్. ఈరోజు ఆ నిద్రమత్తును మనం వదిలేద్దాం. ఎవరిలో అయినా ఈ నిద్రమత్తు ఇంకా ఉంటే దయచేసి ఈ దినాన్ని ఒక డెసిషన్ తీసుకుందాం. ప్రభువా, నీ ముఖ దర్శనాన్ని నేను చేయాలి, నీ అభిషేకాన్ని నేను పొందుకోవాలి. నీ బలహీనతలు ఏంటో దేవుడికి తెలుసు, కానీ ఆ బలహీనతల్ని బలపరిచేవాడు ఆయన. చాలామంది సపోర్ట్ చేసుకుంటారు, నా బాడీ సపోర్ట్ చేయదండి, నా ఆరోగ్యం సహకరించదండి, నా కుటుంబం సహకరించదండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన గ్రూప్లోకి వచ్చే వాళ్ళు చాలామంది భర్తలు మారుమనసు లేదు. వాళ్ళు తిడుతున్నా సరే ఇయర్ ఫోన్స్ పెట్టుకునో దుప్పడ ముసుకేసుకునో కూర్చుని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చారు, ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు, స్వతంత్రతనిచ్చారు. సో సాకులు చెప్పే వాళ్ళగా ఉండొద్దు, కుంటి సాకులు చెప్పే వాళ్ళగా ఉండొద్దు. దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తులుగా, మెలకు కలిగిన వ్యక్తులుగా దేవుని సన్నిధిలో జాగ్రత్త కలిగి మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం, కుటుంబాలను కట్టుకుందాం, మన పరిచయను కట్టుకుందాం. దేవుడి ఇట్టి కృపను ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్.